కుతూహలం. విద్యార్థికి చదువు పెరిగే కొద్దీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాలి. బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి ఒక 70 ఏళ్ళు వచ్చే వరకు ఆరోగ్యంగా ఎలా ఉండాలనేది విద్య నేర్పుతుంది. ఈ ఆరోగ్యం 2 రకాలు: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు పొద్దున్న లేవగానే శుభ్రంగా స్నానం చేయటం వరకు, ఒక భక్తితో చేయటం దగ్గర నుంచి కనీసం ఒక 15 నిమిషాలు వ్యాయామం చేయటం వరకు, రోజుకి ఆసనాలు వేయటం, యోగా. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు మీ స్కూల్స్లో అడగండి. నేను వెళ్ళగానే స్కూల్లో అడిగి మొట్టమొదటి ప్రశ్న, వరే సీజన్ మారినప్పుడు మీకు ఎంతమందికి జలుబు చేస్తుందిరా అని అడుగుతారు. దాదాపు 70% చేతులు ఎత్తుతారు. చాలా చిన్న బ్రీతింగ్ టెక్నిక్. పొద్దున లేవగానే పక్క నుంచి కిందకి దిక్కుండా గాలి ముక్కుతో పీల్చుకొని ఇంకో ముక్కుతో వదులుతూ, మళ్ళీ ముక్కుతో పీల్చుకొని ముక్కుతో వదులుతూ 10 నిమిషాలు చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నా జీవితమే ఉదాహరణ. నాకు ఈజినోఫీలియా అని ఉండేది చిన్నప్పుడు. మా గురువు గారు ఎవరో తెలియదు నాకు, ఆయన ఎవరో చెప్పారు ఇది చేయరా అని చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు నా 60 ఏళ్ల జీవితంలో, మా 50 ఏళ్ల జీవితంలో 10-15 సార్లు కన్నా ఎక్కువ జలుబు చేయలేదు నాకు, ఎంత తిరిగినా సరే. ఇవన్నీ అనుభవాలండి. మధ్య మధ్యలో నేను చెప్తున్నప్పుడు మిమ్మల్ని స్టూడెంట్స్ని అరే ఒరే అని సంబోధించమంటున్నా. మరి ఇప్పుడు ఒప్పుకుంటారో లేదో తెలియదు, కానీ మేమందరం మా టీచర్స్ ఉందని ఒరే ఎదరా ఇట్రారా, ఎరా టెంకి తీసిన పిడకలాగా నువ్వు మొహం, ఇలా మాట్లాడాడు. అది అంత ప్రేమ, ఆప్యాయత, ముఖ్యంగా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళే ఫీల్ అవ్వరు. నేను ఎంటెక్ స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు, ఒరే ఎదరా ఇట్రారా, ఏంట్రా ఎక్కం రాదా నీకు, ఎంటెక్ ఎట్లా చదువుతున్నారు నువ్వు అంట. వాడే పెద్ద ఫీల్ అవ్వడండి. ఈ మాత్రం ఆప్యాయత లేకపోతే టీచర్ ఎట్లా అవుతాడు? ఇప్పుడు నాకు రూల్స్ తెలియదు, మరి అనొచ్చో అనకూడదు, మరి ఎవడో కోర్టులో కేసేస్తాడో నాకు తెలియదు, కానీ అనకూడదా అండి? కాలం మారింది కదండి. అదే 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 నాకు అంత ఐడియా లేదు. కొంచెం అంటే అటువంటి సంబోధనలు కుటుంబంలో కూడా తగ్గిపోయింది. అంటే ప్రేమ, ఆప్యాయత, అదే చెప్తాం కదా. ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం అంటే 3 రకాల దుష్టశక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఆ 3 రకాల దుష్టశక్తులు ఏంటంటే కోపం, భయం, దుఃఖం. కోపము, భయము, దుఃఖము లేకుండా ఉండటమే జ్ఞానం. చదువు వల్ల వచ్చేది కోపము, భయము, దుఃఖానికి దూరంగా ఉండటం. చిన్నపిల్లల్లో ఈ కోపం ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో, ఎందుకంటే పెద్దవాళ్ళలో ఎక్కువైతుంది కాబట్టి. దుఃఖం, ప్రతి చిన్న విషయానికి ఏడవటం, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎమోషన్స్, దుఃఖం. భయం, రిజల్ట్స్ సరిగ్గా వస్తాయో రావు అనే భయం. ఇవన్నిటిని దూరంగా ఉండటమే మానసికమైన ఆరోగ్యం. రెండోది కీర్తి. పిల్లల్లో కీర్తి పట్ల ఒక కాంక్షని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. పిల్లల్లో కీర్తి పట్ల కాంక్షని పెంచాలి. ఒక బాగా మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, నువ్వు మాకు పుట్టడం మా అదృష్టం రా అన్న భావన పిల్లల్లో కలగజేయాలి. ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ మార్క్ వచ్చేవాళ్ళు 3-4 ఉంటారు, 5-6 ఉంటారు, అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. 40 మంది ఉన్న పిల్లల్లో 4 మాత్రమే మంచి మార్కులు వస్తే మిగతా 36 మందికి ఈ కీర్తి ఎట్లాగా? అది పేరెంట్స్ చూసుకోవాలి. దురదృష్టవశాత్తు మన పేరెంట్స్ అందరూ ఎలా చేస్తున్నారంటే మంచి మార్కులు వస్తేనే నీకు జీవితం రా అనుకుంటున్నారు. కాదండి. ఒక వీణ వాయించవచ్చు, ఒక పెయింటింగ్ వేయించవచ్చు, ఏదన్నా బోల్డ్ ఉన్నాయి కళలు. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఇంకొక కళ ఏదన్నా పక్కన ఉంటే జీవితంలో వాడు తన్ని తాను ప్రేమించుకోవడం నేర్చుకుంటాడు. ఒక మృదంగ వాయిద్యగాని కానీ, ఒక వైలిన్ వాయించేవాడు కానీ, ఒక ఫ్లూట్ వాయించేవాడు కానీ కళ్ళు మూసుకొని తదాత్మ్యంగా తన్ని తను రమించుకుంటూ ఉంటాడు. అలా రమించుకునే స్టేజ్ ఎప్పుడైతే విద్యార్థికి వస్తుందో, ఈ చెత్త వదిలినట్టు, తుప్పు వదిలినట్టు మిగతా ఫ్రెండ్స్ అందరూ వదిలిపోయి ఏకాంతాన్ని ప్రేమిస్తాడు. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతాన్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే ఏకాంతాన్ని ప్రేమించాడో ఆ విద్యార్థికి ఉన్నత శిఖరాలకు వెళ్తాడు. సో వీలైనంత వరకు పిల్లల్ని పొగట్టడానికి ట్రై చేయండి. మీరు ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా అయింటారుగా. మీరు మీ పిల్లల్ని, ఒరే నాయనా మంచివాడివిరా, కొంచెం పక్కింటికి వెళ్ళి అత్తయ్య గారిని వంకాయలు 4 తీసుకురారా, ఒరే తల్లి మంచిదనవమ్మా కొంచెం షాప్కి వెళ్ళి పంచదార తీసుకురామ్మా అంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఎవరికన్నా నేను అడగగానే సహాయం చేస్తే నన్ను మంచి అంటారు అన్న ఫీలింగ్ ఏర్పడుతుంది. దీన్ని జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు.
అంటే కొంచెం పొగిడితే పడిపోయే మనస్తత్వం అలవాడుతుంది వీళ్ళకి. వీళ్ళే పెద్ద అయిన తర్వాత ఎవరు పొగిడినా సరే ఈ చిట్ ఫండ్కి గ్యారంటీ సంతకాలు పెడితే కోర్టుకు వెళ్తూ ఉంటారు. దీన్ని మొహమాటము అంటారు. ఈ మొహమాటం అనే గుణాన్ని తగ్గించాలి. పిల్లల్ని పొగడండి, కానీ వాడికి మంచి మార్కులు వచ్చినప్పుడు ఒక వ్యక్తిత్వ కాంపిటీషన్లో వక్తృత్వ కాంపిటీషన్లో వాళ్ళకి ప్రైజ్ వచ్చినప్పుడు అప్పుడు పొగడండి తప్ప పనులు చేయడానికి పొగడొద్దండి. పనులు చేయటం వాళ్ళ బాధ్యత. సో కీర్తి అనేది అద్భుతంగా ఉండాలండి పిల్లల్లో. ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకి మీరు తిరుపతి వెళ్తున్నారు అనుకుందాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నారు. తిరుపతి హైదరాబాద్ నుంచి ఎటువైపు ఉంది? సౌత్ ఈస్ట్ వైపు ఉంది. వెళ్తూ ఉండగా ఒరేయ్ శ్రీలంక ఎటువైపు ఉందిరా అని అడిగారు అనుకోండి, వాడు ఇలా కుడి చేతి ఇలా చూపించాడు అనుకో శ్రీలంక వైపు, వెంటనే మీ కారో వెహికలో ఎక్కడో ఆగినప్పుడు వాడికి చాక్లెట్ కొనేవాడి. భలే చెప్పారు నిజంగా, నాకే తెలియదురా అనండి. అది కీర్తి అంటే. ఎప్పుడైతే పిల్లలకి కీర్తి నేర్పడం మొదలుపెట్టామో కీర్తి పట్ల ఇంత బాగుంటుందని. మన భవిటిపాటి వారు కీర్తిశేషుల నాటకంలో ఒక డైలాగ్ రాస్తాడు, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని చెప్పి. ప్రతి మనిషికి కీర్తి కండియత ఉంటుంది. మన పిల్లల్లో ఎప్పుడైతే నువ్వు చేసిన ప్రతి మంచి పనికి ఒక పొగడ్త లభిస్తుందని మనం ఇచ్చామో వాళ్ళు మంచి పనులు చేస్తూనే ఉంటారు. ఇది రెండో పాయింట్. మూడో ఆస్తి కళ. పిల్లలకి కళలు కనటం నేర్పండి. నేను చదివేసి ఇప్పుడు బీటెక్లో వాళ్ళకి కాలేజీలకు వెళ్తూ ఉంటాయి కదా, స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటావు, రే మీకు 45 years వచ్చిన తర్వాత ఒక ఇంటికి ఓనర్ అవుతారు కాబట్టి ఎన్ని గదుల ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారా మీరు అని అడుగుతారు. నెంబర్ వేయమంట. 100కి సగం మంది 2 rooms వేస్తారు, ఒక 10 మంది 1 room వేస్తారు, ఇంకో 10 మంది 3 rooms వేస్తారు, 4 rooms 5 rooms వేస్తారు, 2-3 ఉంటారు. ఎక్కువ మంది 2 rooms వేసేవాళ్ళని ఒకటే ప్రశ్న అడుగుతారు, మొదటి రూమ్ ఎవరికి? కొంచెం సిగ్గుపడుతూ నాకు మా ఆయనకి మా ఆవిడకి ఏదో చెప్తూ ఉంటాం. సరే రెండో రూమ్ ఎవరికి? మా పిల్లలకి. ఓకే, మరి నీ తల్లిదండ్రుల రూమ్ ఏదిరా? అప్పుడు అర్థమవుతుంది వాడు చేసిన తప్పు. ఎవడో వెనకాల నుంచి వస్తాడు, హాల్లో పడుకోబెడతానని ఒళ్ళు మండిపోతున్నారు. నువ్వు నీ తల్లిదండ్రుల్ని హాల్లో పడుకోబెడితే నీ పిల్లలు చూస్తారు కదా, వాళ్ళు పెద్ద అయ్యాక నిన్ను టాయిలెట్లో పడుకోబెడతారా అంట. అప్పుడు కొడతారండి చప్పట్లు ఈ పిల్లలు. వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. నేనంట నువ్వు ఎన్ని కడతావని అంటున్నా, నేను ఎన్ని కడదాం అనుకుంటున్నావో చెప్పు. అది కళ. ఎన్ని కడతావనేది జీవితం, అది వేరు సంగతి. ముందు కళే లేకపోతే ఎట్లా నీకు? ఒకటే రూమ్లో ఉండి మొత్తం డబ్బంతా నువ్వు బేదబిక్కిలకి వివేకానంద రామకృష్ణ పరమశలా ఇస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. అసలు కళే లేకపోతే ఎట్లా? డ్రీమ్ లేకపోతే ఎట్లా? అంత సాధించాలంటే కొంతనా సాధిస్తావు. సో ఈ మిడిల్ క్లాస్ మొరాలిటీ, సామాన్య తరగతి జీవితం తాలూకు దీని నుంచి బయటకు వచ్చి అద్భుతంగా చదువుకొని అద్భుతంగా సంపాదించి బేదలకు ఇవ్వటము, లేకపోతే తల్లిదండ్రులకు ఇవ్వటము, చెల్లికి అన్నకి ఇవ్వటము, ఏదో చెయ్యి. నేను సంపాదించను, ఖర్చు పెట్టను, ఇలాగే ఉంటాననేది ఇది విద్య నేర్పేది కాదు. కాబట్టి వెల్త్ అంటే కళ. అన్నిటికన్నా ముఖ్యమైనది విద్య నేర్పేది ప్రేమ అండి. చాలామంది విద్యార్థులకి మీరు మళ్ళీ చెప్తున్నాను టీచర్స్, ప్రేమించడం నేర్పండి. ఈ రోజుల్లో ప్రేమించడం నేర్పటం లేదు. ఏ స్కూల్లో కూడా ప్రేమించడం నేర్పటం. నేను అడుగుతాను పిల్లల్ని, మీ ఫాదర్ని మదర్ని నువ్వు ప్రేమిస్తున్నావా అంటే అందరూ ఎస్ 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 అని అరుస్తారు. నువ్వు ప్రేమిస్తున్నట్టు వాళ్ళకి ఎలా తెలుసు? చిన్న ప్రశ్న. నువ్వు ప్రేమిస్తున్నట్టు ఎలా తెలుసు వాళ్ళకి? అంటే చిన్నపిల్లలకి అంత చెప్పలేదు సమాధానం. వాడు నేను ప్రేమిస్తున్నట్టు ఎలాగో నేను చెప్పనా? చెప్పండి అంటారు. నెత్తిమి చేయి పెడతారా? ఒరే ఆయన దగ్గరికి తీసుకుంటారా? భోజనం నోట్లో కలిపి పెడతారా? అప్పుడేగా మీకు అర్థమవుతుంది వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని. లేదండి మేము కూడా వంటింట్లోకి వెళ్ళి అప్పుడప్పుడు వంటింట్లో సాయం చేయడం ప్రేమ కాదు, అది నీ బాధ్యత. అది నువ్వు చేయకపోతే నీకే తిండి ఉండదు. మేము బాగా చదువుకోవటం నీ బాధ్యత. నీ కోసం చేసుకుంటున్నావు, రాబోయే పెళ్ళం కోసం చేసుకుంటున్నావు, తల్లిదండ్రుల కోసం కాదు. నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు తల్లిదండ్రుల్ని, ఎలా ప్రేమించాలో చెప్పండి అంటాడు. అప్పుడు అడుగుతా ప్రశ్నలు. మీ తాతగారికి ఇటీవల కాలంలో ఎప్పుడైనా తలదువావా? ఆ పెద్ద ఆయన ఎంత సంతోషిస్తాడు. ఒకసారి నువ్వు తాతయ్య కొంచెం తల వచ్చి తాతయ్య, ఇన్ని వెంట్రుకలు తక్కువైపోయినాయండి తాతయ్య నీకు, అరే మధ్యలో తెల్ల వెంట్రుకలు వచ్చినాయండి తాతయ్య, ఇలా మాట్లాడితే ఆ పెద్ద ఆయన ఎంత సంతోషిస్తాడు, అవునా కాదా? అప్పటికే ఈ చిన్నపిల్లల కళ్ళల్లో నీళ్ళ తిరగడం మొదలు పెడతారు. ఆలోచించుకుంటూ ఉంటారు వాళ్ళు. మీ నాన్న ఖాళీ గోళ్ళు ఎప్పుడన్నా తీసావా నెయిల్ కట్టర్తో కానీ కత్తిరితో కానీ? నాన్న పడుకున్నాడుగా కాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి నాన్న ఈ మధ్య బాగా వీక్ అయిపోతున్నావు ఏంటి నాన్న అడిగి ఎంతకాలం అయింది? నువ్వు 10th classలో ఉండగానే ఇలాంటివన్నీ అడగకపోతే రేపు ఎంటెక్లు బీటెక్లు ఎంబీబీఎస్లు చదివే రోజుల్లో ఇంకేం అడుగుతావు? అసలు నీ ఫాదర్ని ముట్టుకొని ఎంతకాలం అయింది నువ్వు?
నీ ఫాదర్ నీ తల మీద చేస్తే బాగుండి 5 years క్రితం అనుకున్నావే, ఇప్పుడు ఆయన 60 years 50 years వచ్చినప్పుడు ఆయన తల మీద నువ్వు చేస్తే ఎంత బాగుంటుంది, ఆయన పడుకున్నాడుగా. ఇది నేను చెప్పేదండి. నీ తల్లికి ఎప్పుడైనా గోరింటాకు పెట్టావా, నీ చెల్లికి ఎప్పుడైనా జడేసావా, జీవితంలో ఒక్కసారినా నీ చెల్లికి జడేసావా? ఒక MBBS చదువుతున్న కొడుకు బీటెక్ చదువుతున్న చెల్లికి జడేయటం, ఆ అమ్మాయికి జీవితంలో ఒకటేసారి, ఎక్కువసార్లు అక్కడ ప్రతిసారి జడేస్తే పిచ్చోడు అనుకుంటుంది, ఒక్కసారి జడేయి, ఒక అనుభవంగా మిగిలిపోతుంది. కుర్చీలో నీ తల్లిని కూర్చోబెట్టి నువ్వు నేల మీద కూర్చొని తల్లి చేతిని తీసుకొని గోరింటాకు పెట్టు. నీ చెల్లిని ఫోటో తీయమను, ఆ గోడ మీద ఫోటోలు తీసేసి ఈ ఫోటో పెద్ద చేసి పెట్టుకో. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు చూసుకుంటే నీకు లేని తల్లి అప్పుడు కనబడుతుంది. ఆ ప్రేమ ఆ ఇంట్లో పొంగి పొర్లుతూ ఉంటుంది. ఇదండి లవ్ అంటే. ఇది నేర్పాలి పిల్లలకి. టీచర్స్ పిల్లలకి ప్రేమని ప్రకటించడం నేర్పాలి. ఐదో ఆస్తి జ్ఞానం. దురదృష్టవశాత్తు మన సిలబస్లు ఎలా ఉంటున్నాయంటే మనం చదువు చెప్తాం తప్ప జ్ఞానం చెప్పం. మనకి టైం ఉండదు. చదువు వేరు, జ్ఞానం వేరు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చదువు వేరు, జ్ఞానం వేరు. ఒక కేక్ ఒక కిలో మైదా పిండి మీకు ఇచ్చాననుకోండి, మీరు తినలేరు. 1 కిలో పంచదార ఇచ్చాననుకోండి, మీరు తినలేరు. ఒక 10 కోడిగుడ్లు ఇచ్చాననుకోండి, మీరు తినలేరు. ఒక ఎసెన్స్ బాటిల్ ఇస్తే మీరు తాగలేరు. కానీ అన్నీ కలిపి కేక్ తయారు చేస్తే మీరు తినగలరు. ఆ కేకే జ్ఞానం. చదువు మైదా పిండి, తెలివితేటలు పంచదార, కోడిగుడ్లు అనుభవాలు, ఈ ఎసెన్స్ బాటిల్ రేషనల్ థింకింగ్, తర్కజ్ఞానం, లాటరల్ థింకింగ్, అండర్స్టాండింగ్ ది ప్రాబ్లం, ఇవన్నీ కలిస్తే వచ్చేది జ్ఞానం అండి. మనం చెప్పే చదువు ఎలా ఉంటుందంటే a+b² ఎంత అని అడిగితే a² + b² + 2ab అని అడుగుతాడు, చెప్తాడు. b+a² ఎంత అంటే అది మా సిలబస్లో లేదండి అంటాడు. ఇదేం చదువు అంటే? ఇది చదువు కాదు, ఇది ముక్కును పెట్టుకుని సిలబస్ పాస్ అవడం కోసం వచ్చేసింది. నిన్న సాయంత్రం యూనివర్సిటీలో బాగా చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని ఒక 10 మందిని నిలబెట్టి, ఒరే మీరందరూ తూర్పు దిక్కుగా నిలబడి ఉన్నారు అన్న. అందరూ తూర్పు దగ్గర నిలబడ్డారు. కళ్ళు మూసుకోండి అన్న. మూసుకున్నారు. మీరు ఇండియాలో ఉన్నారు, బంగాళాఖాతం వైపు తిరగండి అన్న. ఒకడు కుడి చేతి వైపు, ఒకడు ఎడం చేతి వైపు, ఒకడు వెనక్కి, అలా రకరకాలుగా తిరిగారు. బంగాళాఖాతం తూర్పు వైపునే ఉంటుందిగా, ఎటు తిరగక్కర్లేదుగా. భారతదేశానికి బంగాళాఖాతం తూర్పు వైపునే ఉంటుంది. అది తెలుసుకోవడం జ్ఞానం. బంగాళాఖాతం తూర్పు వైపున ఉంటుందని తెలుసుకోవడం, మామూలుగా తెలుసుకోవడం చదువు. చదువు వేరు, అప్లై చేయటం వేరు. దీన్ని తెలివితేటలు అంటారు. తెలివితేటలు అంటే అనుకున్న గమ్యానికి అందరికన్నా ఫాస్ట్గా వెళ్ళగలిగేవాడు తెలివైనవాడు. అనుకున్న గమ్యానికి అందరికన్నా తొందరగా వెళ్ళగలిగేవాడు, అది జీవితంలో కానీ చదువులో కానీ తొందరగా వెళ్ళగలిగేవాడు వాడు తెలివితేటలు ఉన్నవాడు అని చెప్పి. sin θ/cos θ × tan θ/tan² θ ఎంత అని అడిగామనుకోండి, sin θ/cos θ = tan θ అని అందరికీ తెలుసు. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటి? tan θ/cos θ × tan θ/tan² θ ఎంత? tan పోతే 1 ఆన్సర్. ఇది ఎంత నువ్వు తొందరగా ఆన్సర్ చెప్పగలిగితే అంత తెలివితేటలు నీకున్నట్టు లెక్క. పాండిత్యం అంటే అద్భుతమైన, ఇప్పుడు కృష్ణదేవరాయలు ఆస్థానంలో ఆయన ఎవడు అలసాని పెద్దన గారు చెప్తారు చూడండి. పూత మెరుంగులను పసరపూప బెడంగల చూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నినగావలే కమ్మనన్ వలెన్ రాత్రియున్ బవల్ ఎబ్డిక్ట్ చేసి చెప్తున్నారు. బవల్ మరుపురాని హొయ్యలు చెలియార జంపుని దాత్రి దమ్మిచూలి దొరకైవస పుంజవరాలి భారతి వధూటి తపనీయ గర్భనికటి బహదానన పరోసాహితి. ఈ పద్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మొట్టమొదటి 14 లైన్లు అచ్చ తెలుగులో ఒక్క సంస్కృత పదం కూడా లేకుండా చెప్పాడు. తర్వాత 14 లైన్లు ఒక్క తెలుగు పదం లేకుండా భారతి వధూటి తపనీయ గర్భనికటి బహుదానం ఇలాగ ఒక్క తెలుగు పదం కూడా లేకుండా చెప్పాడు. అప్పుడే రాయల వారు గండపెండేరని తొడిగాడు ఆయనకి, కృష్ణదేవరాయల వారు కలసాని పెద్దనకి. ఇలాగా మనం ఇది పాండిత్యం. తెలివైన వాళ్ళకి పాండిత్యం ఉండొచ్చు, కానీ పండితులందరికీ తెలివి ఉండాలని రూల్ లేదండి. వాడు తన సబ్జెక్ట్ అద్భుతంగా చెప్తాడు, కానీ రైల్వే టికెట్ కూడా కొనుక్కోవడానికి చేత కాకపోవచ్చు. వాడిని పండితుడు అంటాడు. తన సబ్జెక్ట్ తనకు బాగా తెలిసిన వాడిని పండితుడు అంటాడు. ఆ పాండిత్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునేవాడిని తెలివైనవాడు అంటాడు. పాండిత్యము, తెలివితేటలు, జ్ఞానము, తర్కము కలిస్తే వచ్చేది పాండిత్యము, తెలివితేటలు, తర్కము, అనుభవము కలిస్తే వచ్చేది జ్ఞానం. ఆ జ్ఞానం మళ్ళీ 3 రకాలు: ప్రజ్ఞానం, విజ్ఞానం, అలా జ్ఞానం 3 రకాలు. ఆ డీటెయిల్స్ చదువుతాం. మీరు పిల్లలకి వీలైనంత వరకు క్లాసులో 5 minutes
జ్ఞానం నేర్పండి, మిగతా సబ్జెక్ట్ నేర్పండి. జ్ఞానం నేర్పడం అంటే ఏంటంటే, ఒక చోట 10 కాకులు ఉన్నాయి, ఢామని పేలిస్తే ఒక కాకి చచ్చిపోయింది. నేల మీద ఉన్నాయి కాకులు, చెట్టు మీద కాదు, నేల మీద ఉన్నాయి, ధాన్యం తింటున్నాయి. ఢామని పేల్చావు, ఒకటి చచ్చిపోయింది. అక్కడ ఎన్ని కాకులు ఉంటాయి? దీనికి 3 ఆన్సర్లు చెప్పండి. ఏమీ ఉండవు. రెండో ఆన్సరు ఒకటి ఉంటుంది. మూడో ఆన్సరు చెప్పలేను. ఈ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేయమనండి. సాధారణంగా ఇది అడగగానే 10 కాకులు ఉన్నాయి, ఢామని పేల్చావు, నేల మీద ఉన్నాయి, ఒకటి చచ్చిపోయింది, అక్కడ ఎన్ని కాకులు ఉంటాయి? 3 ఆన్సర్లు. ఏమీ ఉండవు, ఒకటి ఉంటుంది, చెప్పలేను. చాలామంది ఏమీ ఉండవు అంటారు. ఎందుకు ఉండవు అంటే, ఢామని పేల్చగానే ఆ చప్పుడికి అన్నీ ఎగిరిపోతాయి కదా అంటారు. కొంచెం తెలివైన వాళ్ళు ఏమంటారంటే, చచ్చిపోయిన కాకి ఉంటుంది కదండి, చచ్చిపోయిన కాకిని కూడా కాకే అంటారు కదా, పిల్లి అనరు కదా, కాబట్టి ఒకటి ఉంటుంది అంటారు. ఈ రెండు కాదురా, ఏమీ చెప్పలేమనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే చచ్చిపోయిన కాకి శరీరాన్ని ఎగిరిపోతున్న కాకులు తినటం కోసం తీసుకెళ్ళిపోవచ్చుగా, లేదా ఢామని పేలినప్పుడు ఒక కాకి చచ్చిపోయింది బుల్లెట్ తగిలి, కానీ ఆ సౌండ్కి హార్ట్ అటాక్ వచ్చి ఇంకో కాకి చచ్చిపోవచ్చుగా. అలా కాకపోతే అప్పుడే పెళ్ళైన కాకుని 3 చచ్చిపోయి ఉండొచ్చుగా. లేదంటే చెవిటి కాకులు కొన్ని నిద్రపోతూ ఉండొచ్చుగా, వాటికి అసలు సౌండే వినపడకపోవచ్చుగా. దీన్ని తర్కము అంటారు. ఈ తర్కాన్ని జాగ్రత్తగా చూడు, ఎంత బాగుంటుందో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పామనుకోండి. చదువు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అబ్బాయి మాస్టర్ బదే చెప్తాడు ఇట్లాంటి పాఠాలని చెప్పేసి. మీకు తెలుసో తెలీదో ఉపాధ్యాయులు ఎవరు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను మీకు, మన వాళ్ళకి రామాయణం భారతం అన్నీ మర్చిపోతున్నారండి పిల్లలు, పూర్తిగా మర్చిపోతున్నారు. నేను పిల్లలతో కలిసి తిరుగుతుంటాను కాబట్టి చెప్తున్నాను. రామాయణం తెలిస్తేనే నాకు ఇన్ఫోసిస్లో ఉద్యోగం వస్తుందంటే నేను చెప్పలేను, కానీ మన సంస్కృతి మనది. మీరు అడిగి చూడండి మీ పిల్లల్ని, రాముడి మిగతా 3 బ్రదర్స్ పేర్లు చెప్పనండి. లక్ష్మణుడి పేరు ఒకటే చెప్తారు, అది కూడా ఈ మధ్య రామరాజ్యం రిలీజ్ అయింది కాబట్టి, ఆ శ్రీకాంత్ ఎవడో వేశాడు కాబట్టి ఆ ఒక్క పేరే అతనికి గుర్తుంటుంది తప్ప మిగతా 2 పేర్లు 50% ఆఫ్ ది స్టూడెంట్స్కి తెలియదు. చక్కటి కథలు చెప్పండి. శూర్పణఖ ముక్కు చెవులు రాముడు కోసాడు, లక్ష్మణుడు కోసాడు. ఎవరన్నా ఒక లక్ష్మణుడు లాంటి మహా వ్యక్తి ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ లక్ష్మణ అనగానే ముక్కు చెవులు కోసేస్తారా? ఎందుకు కోసాడు? చాలామందికి డౌట్ ఇది. దీనికి సమాధానం రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ వారు చెప్తారు. ఈవిడ వెళ్ళి, లక్ష్మణ నువ్వు అందంగా ఉన్నావు, మీ అన్నయ్యని అడిగితే మీ అన్నయ్య నిధిని పంపించాడు, నన్ను పెళ్లి చేసుకో అందంట. లక్ష్మణుడు అన్నట్ట, నీ పొట్ట చూస్తుంటే ఇప్పటికే చస్తున్నాను నేను, మా సీతమ్మ వారికి, మా వదినకిను, మా అన్నయ్యకి వంట చేయలేక, నీకు కూడా నేను ఈ మృగాల్ని వాటిని ఎక్కడ వేటాడి తీసుకురాను, ఆ పొట్ట చూసి చచ్చిపోతాను, పొద్దున్న సాయంత్రానికి నేను అదే పని మీద ఉండాలి అన్నప్పుడు ఆవిడెవరు మన శూర్పణఖ అందంట, అక్కర్లేదు లక్ష్మణ, నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే వదిలికి అక్కయ్యకి బావగారికి నీకు కూడా నేనే వంటపై చేసి పెడతాను. నా చెవులకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. 100 యోజనాల దూరంలో ఎక్కడైనా సరే ఒక ర్యాబిట్ కుందేలు కదిలినా సరే నాకు శబ్దం వినపడుతుంది. 100 యోజనాల దూరంలో ఏనుగున్నా సరే నేను గట్టిగా గాడి పిలిస్తే అది వచ్చి నా కాళ్ళ ముందు పడుతుంది. సో రేపటి నుంచి మీరు 3 ఫ్రీగా ఉండొచ్చు, నేనే చేసి పెడతాను అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అన్నట్ట, 13 సంవత్సరాల నుంచి మేము అడవిలో ఉన్నది నీలాంటి రాక్షసుల బారి నుంచి ఆ అమాయకమైన మృగాల్ని, ఆ అమాయకమైన ఋషుల్ని మునుల్ని రక్షించడం కోసమే. నీ చెవులకి ముక్కుకి ఇంత పవర్ ఉందా అని చెప్పి చెవులు ముక్కు కోసేసాడట. ఇలాంటి కథ మనం చెప్పామనుకోండి, అసలు రామాయణం అంటే ఏంటి, శూర్పణఖ అంటే ఏంటి, లక్ష్మణుడు ఎవరు, రాముడు ఎవరు, ఆ తెలుగు టీచర్ పట్ల ఈ విద్యార్థికి విపరీతమైన ప్రేమ పెరిగిపోతూ ఉంటుందండి. ఈజ్ ఇట్ నాట్ గుడ్? సో 6 రకాల ఐశ్వర్యాలు, ఆరోగ్యం, కీర్తి, కళ విజ్డమ్, ప్రేమ, జ్ఞానం, కుతూహలం. పిల్లల్లో కుతూహలం తగ్గిపోతుంది. సాయంత్రం వెళ్ళి ఆ టీవీ దగ్గర కూర్చొని నీ మొగుడే నా మొగుడు, నా మొగుడు నీకు ఇస్తావా, ఈ సీరియల్స్ చూడటం, తల్లులు చూస్తూ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మొగుడు తొందరగా రారు కదా ఆఫీస్ నుంచి. ఇదే అయిపోతుందండి. మా రోజుల్లో కొన్ని గేమ్స్ ఆడేవాళ్ళం. కబడ్డీ, ఆ ఖమ్మంలో మున్నేరు దగ్గర ఈత కొట్టేవాళ్ళం,
ఈ కబడ్డీ, ఖోఖో, ఈ ఈత కొట్టడం వీటిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వాటిని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం కాదు, అక్కడ ఆడేసుకుని వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఈ క్రికెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద మేనియా అయిపోయి ఈ బ్రెయిన్లో బోల్డ్ అంత ప్లేస్ వాళ్ళ కోసం ఇవ్వటం మొదలుపెట్టింది. ఆటలు ఆడుకొని వదిలేయాలి తప్ప వాటిని బ్రెయిన్లో పెట్టుకోకూడదండి. ఈ స్కోర్లు, ఎవడు గెలిచాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. సో వాళ్ళకి మంచి హ్యాబిట్స్ నేర్పండి ఈ పిల్లలకి. ఈద్ అండ్ సూపర్ ఈగో అని ఉంటాయి స్టూడెంట్స్లో. ఈద్ అంటే ఇచ్ఛ, కోరిక. సూపర్ ఈగో అంటే బుద్ధి. ప్రతి మనిషికి, మీకు కూడా నాకు కూడా అందరికీ ఉంటాయి ఈ కోరిక, బుద్ధి. కోరిక అనేది మనసుకు సంబంధించింది, బుద్ధి అనేది మెదడుకి సంబంధించింది. రేపొద్దున 10ంటికి క్లాస్లో చిన్న పరీక్ష ఉందనుకుందాం. ఈరోజు సాయంత్రం 7 o'clockకి ఫేవరెట్ హీరో సినిమా ఉందనుకుందాం. సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. ఈ రెండింటి మధ్య వచ్చే క్లాష్ ఈగో క్లాష్ అంటారు. ప్రతి విద్యార్థికి, ప్రతి మనిషికి నగలు కొనుక్కోవాలా, ఇల్లు కట్టుకోవాలా, సినిమాకి వెళ్ళాలా, ఈ డబ్బు మంచి కూర వండుకోవాలా, ఇలా ప్రతిసారి ఘర్షణ జరుగుతూనే ఉంటున్నది. ఈ పిల్లల్లో ఈ ఘర్షణ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈద్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మనసు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ మనసు బుద్ధితో ఏం చెప్తుందంటే 9 వరకు సినిమా చూద్దాం, 9 నుంచి 11 వరకు గంట సేపు ఎక్కువసేపు చదువుకుందాం అని చెప్తుంది. బుద్ధి సరే అండి. 9ంటికి సినిమా అయిపోగానే మనసు కళ్ళు మండుతున్నాయి కదా, పడుకుందాం, రేపొద్దున 4 o'clock అలారం పెట్టుకుని లేచి అప్పుడు చదువుకుందాం అని చెప్తుంది. 4 o'clock అలారం అవుతూ ఉంటే ఈ బుద్ధినికి నిన్న సాయంత్రమే ఉండాలి, ఇంకా 4 hours పరీక్ష పెట్టుకొని చదివితే ఏమొస్తుంది చదువు, శుభ్రంగా నిద్రపో, ప్రపంచం అంతా నిద్రపోతుంది అని చెప్తుంది. అలాగా మనసు బుద్ధిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ మనసు బుద్ధి మనసుని కంట్రోల్ చేయాలి అంటే దాన్ని నిర్వాణ యోగము అంటారు. ఈ నిర్వాణ యోగం 4 రకాలుగా వస్తుందండి. పిల్లలకు మీరు నేర్పాలి, చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఎలా వస్తుందంటే తినటం పట్ల ఆసక్తి తగ్గించు, 2 వినటం పట్ల ఆసక్తి తగ్గించు, సుత్తి కబుర్లని వినకు. 3 మాట్లాడటం పట్ల ఆసక్తి తగ్గించు. 4 చూడటం పట్ల ఆసక్తి తగ్గించు. చూపు, మాట, వినికిడి, నాలుక, ఈ 4టిని కంట్రోల్లో పెట్టుకుంటే అద్భుతంగా నువ్వు జీవితంలో పైకి వస్తావు. ఎప్పుడు ఏది కనబడితే దాన్ని తినేదాన్ని గాడిదే అంటారండి. దానికి ఒక టైమింగ్ అంటూ ఉండదు. మనం మనుషులో పుట్టినందుకు టైం ప్రకారం తినాలి. ఆదివారం నీ ఇష్టం, మిగతా 6 రోజులు మాత్రం టైం ప్రకారం తిను. చదువుకోవడానికి ఒక 1 hour ముందు స్వీట్లు తినకు, నిద్ర వస్తుంది. ఆయిల్ ఫుడ్స్ తినకు, ఫాస్ట్ ఫుడ్స్ తినకు. చదువుకోవడానికి 1 hour ముందు ఇవన్నీ తింటే ఈ ప్యాంక్రియాసిస్ అని బాడీలో ఉంటుంది, అది రిలీజ్ చేస్తుంది అడ్రినలిన్. అది రిలీజ్ చేసినప్పుడు నువ్వు తినదంతా బర్న్ అవ్వాలి. ఆ బర్న్ అవ్వడానికి ఆక్సిజన్ కావాలి. నువ్వు చదువుకుంటున్నప్పుడు ఆక్సిజన్ ఇక్కడికి వెళ్ళాలి తప్ప ఇక్కడ కింద కడుపులోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే నువ్వు ఈ చెత్త అంతా తిన్నావో నీకు ఇలా నిద్ర వస్తూనే ఉంటుంది. సో స్టాప్ ఈటింగ్ 1 hour బిఫోర్ స్వీట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అలాగే వినటం తగ్గించు. ఏదో సినిమా చూసి నీ ఫ్రెండ్ వచ్చి చెప్పడం మొదలు పెడితే వెంటనే వినకు, వెంటనే వినటం మొదలు పెడితే 3 hours చెప్తుంది నీ ఫ్రెండ్. ఒక అరగంటలో అయిపోవాలంటే మరుసటి రోజు లంచ్ టైంలో చెప్పను. చూడటం పట్ల ఆసక్తి తగ్గించు. ఈ ఈద్ అనేది చూడటం పట్ల చాలా ఆసక్తిగా ఉంటుంది. ఏదైనా 2 స్కూటర్లు కొట్టుకున్నాయి అనుకోండి, ఇద్దరు కింద పడ్డారు, ఇద్దరు లేచి కొట్టుకుంటున్నారు, బాగా విపరీతంగా కొట్టుకుంటున్నారు. ఎంత బాగుంటుందో చూడటానికి. మనకి అందరం పనులన్నీ ఆఫ్ చేసి అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాం. అదే ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుని నాదే తప్పు అని వెళ్ళిపోతే మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం, ఏం జరగలేదేంటి ఇక్కడ అని చెప్పి. ఆ ఈద్ అలాంటిది. ఎప్పుడన్నా చూడండి, ఎవడన్నా మంచి ఇల్లు కట్టుకుంటుంటే ఆగి చూడం, ఏదైనా ఒక బుల్డోజర్ వచ్చి ఇల్లు బదలు కొట్టేస్తుంటే ఆగి చూస్తాం. సో నిర్వాణ యోగం అంటే కోరికలు తగ్గించుకో, చూడటం, వినటం, మాట్లాడటం. పిల్లలు వీళ్ళందరికీ తక్కువ మాట్లాడాలండి. నేను పెద్ద పెద్ద స్కూల్స్లో, హైదరాబాద్ బిజినెస్ స్కూలు, ఆస్ట్రేలియాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్, వీటిలో చెప్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు వెళ్ళి. మేము క్లాసులోకి వెళ్ళే టైంకి అసలు అక్కడ క్లాసులో పిల్లలు ఉన్నారా లేదా అన్నంత నిశ్శబ్దంగా ఉంటాయి ఆ క్లాసులో. మరి ఎందుకు మన స్కూల్స్లో పిల్లలు ఎక్కువ మాట్లాడుకుంటుంటారు? రకరకాలుగా ఏం మాట్లాడుకుంటారు అసలు వీళ్ళు? దిస్ ఈజ్ కాల్డ్ డయేరియా ఆఫ్ టాకింగ్. డయేరియా ఆఫ్ టాకింగ్ అంటే మాటలను విసర్జించటం. అన్ని రకరకాలు. 2 అమ్మాయిలు ఉంటారు, కిటికీ దగ్గర నిలబడతారు, బయట వర్షం వస్తుంది. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో ఉంటుంది, వర్షం వస్తుంది కదే అంటుంది. ఈ అమ్మాయి చూస్తుంది కదా, చెప్పడం ఎందుకు? అప్పుడు ఆ అమ్మాయి అవునే చాలా పెద్ద వర్షం, ఈ అమ్మాయి చూస్తుంది కదా. దీన్ని స్నేహం అంటారు. దీన్ని ఇది స్నేహం కాదండి. నీ టైం నేను పాడు చేస్తాను, నా టైం నువ్వు పాడు చేయి. స్నేహితము అంటారు. హితము అంటే మంచి చేసేది, స్నేహితము అంటే
అవతలవాడికి మంచి చెయ్యి. నీ ఫ్రెండ్ నీతో ఎక్కువసేపు మాట్లాడుతుంటే వద్దురా తగ్గించి మాటలు, సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే వద్దురా నాన్నగారు డబ్బులు ఇవి, సెల్ ఫోన్లో ఖర్చు పెట్టద్దు, సినిమాకి మొన్నే కదరా వెళ్ళినాం ఇప్పుడు ఎందుకు మళ్ళీ సినిమాకి, ఇది చెప్పడం స్నేహితం అండి. ఇలాంటి స్నేహితుల్ని తయారు చేసుకోవాలి పిల్లలు. అవి టీచర్స్ మనం వాళ్ళకి చెప్పాలి. సో ఇలా చెప్తూనే ఉంటే జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ వీలైతే ఇంకొకసారి కలుసుకుందాం. ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. చెప్పండి మాస్టర్. మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ఎవరైనా ఫోన్ ద్వారా ఏదైనా సమాధానాలు కోరుకున్నవారు మరి గౌరవనీయులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉన్నారు, వారు మీకు సమాధానాలు ఇస్తారు. అంతవరకు కొంత కొనసాగిస్తారు. తర్వాత రాజ్యలక్ష్మి గారు కూడా కొంత మాట్లాడతారు. చెప్తారా మీరు? ఇప్పుడు కాదు, ముందు క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే చెప్పండి. కొద్దిగా మాట్లాడుతుంటే వస్తుంటాయి. ఓకే. పిల్లల్లో ఆత్మ న్యూనతా భావం చాలా ఎక్కువ ఉంటుంది మాస్టారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అంటే డబ్బున్న వాళ్ళని చూసి డబ్బు లేని వాళ్ళు, అందంగా ఉన్న వాళ్ళని చూసి అందంగా లేని వాళ్ళు, ఇవన్నీ పిల్లల్లో ఉంటాయి. వీటిని పోగొట్టాల్సిన బాధ్యత కూడా టీచర్స్దే అని నా అభిప్రాయం. నేను 17వ ఏటన ఉండగా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. ఎవరికి రాకూడని ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఆ వ్యాధికి ఆ రోజుల్లో మందు లేదు, ఇప్పుడు కూడా ఎవరు మందు కొనుక్కోలేదు, చచ్చిపోదాం అనుకున్నాం. నాకు వచ్చిన వ్యాధి ఏంటంటే నేను ఇంక పొడుగు అవనని తెలిసిపోయింది. 5 feet 4 inches నాది హైట్. సో నిద్రపోతుంటే కళ్ళు వచ్చేవి, పొట్టి 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 అని వాయిస్ అనబడేవి. పొడుగు వాళ్ళని చూస్తే జీవితంలో వీళ్ళే ఏదైనా సాధించగలరు, నేనేం సాధించలేను అన్న ఫీలింగ్ ఏర్పడేది. ఈ 15-16 ఏళ్ల అమ్మాయిలు అబ్బాయిల్లో అప్పుడప్పుడే కొంచెం యవ్వనం వస్తున్న టైంలో ఇలాంటి ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో తలదోకుంటున్నప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇది చాలు మార్కులు తగ్గిపోవడానికి. ఈ మొటిమలు వస్తూ ఉంటాయి. ఈ ఒక్క మొటిమ లేకపోతే నేను సినిమా హీరోయిన్లా ఉండేదాన్ని కదా అని అద్దంలో ఎక్కువసేపు చూసుకుంటూ ఉంటారు. ఈ 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన కొంతమంది పిల్లలకి, మగపిల్లలకి తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి, బాల్డ్ హెడ్ వస్తూ ఉంటుంది. లేకపోతే ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా నల్లగా ఉండటం, ఆడపిల్లల్లో నల్లగా ఉండటం, పళ్ళు ఎత్తుగా ఉండటం, ఇవన్నీ వచ్చేసరికి ఏంటి లాభం, నాకు ఏంటి లాభం, చదువుకొని ఏంటి లాభం, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంత. ఫోన్ కాల్. చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నైతిక విలువలు పెంపొందించడానికి చెప్పండి సార్, నైతిక విలువలు పెంపొందించడానికి పిల్లలకు ఎలాంటి ప్రశ్నలు వేస్తే బాగుంటుంది చెప్పండి సార్. ప్రశ్నలు కాదండి, నైతిక విలువలు పెంపొందించడానికి మంచి మంచి స్టోరీస్ చెప్పాలండి. గమ్యం గురించి, అసలు నైతిక విలువలు అంటే ఏమిటి, వాటిని పెంచుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి, ప్రశ్నలుగా కాకుండా స్టోరీస్గా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఒక స్టోరీ లక్ష్మణుడు వాడి గురించి చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి ఈ వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు పిల్లలు, 2 పిల్లలు ఉన్నారనుకోండి, మీకు 2 కొట్టుకుంటూ ఉంటారు. దేనికి కొట్టుకుంటారు? సాధారణంగా టీవీ ఒకటే ఉండి ఒకటే ఛానల్ నేను చూస్తానన్నప్పుడు అక్కయ్య ఇంకో ఛానల్ చూస్తానంటాడు. అప్పుడు ఆ ఛానల్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఒక స్టోరీ చెప్పాలి. నేను చెప్తూ ఉంటా, ఈ స్టోరీ వినండి. ఒక ఊళ్ళో ఒక 12 ఏళ్ల కుర్రోడు, పక్కింట్లో 8 ఏళ్ల కుర్రోడు ఉన్నారంట. ఈ 12 ఏళ్ల కుర్రోడికి అమెరికాలో ఒక అన్నయ్య ఉన్నాడు. అతను అమెరికా నుంచి ఒక సైకిల్ పంపించాడు. వాడి చిన్న కుర్రోడిని సైకిల్ ఎక్కించుకొని తొక్కుతున్నాడు. అప్పుడు ఈ చిన్న కుర్రోడు అద్భుతంగా ఉన్న ఈ సైకిల్ చూసి, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సైకిల్ అని అడిగాడు. అప్పుడు పెద్దోడు అన్నాడు, అమెరికా నుంచి మా అన్నయ్య పంపించాడు నాకు ఈ సైకిల్ అన్నాడు. అప్పుడు ఈ చిన్న కుర్రోడు, ఎంత బాగుండేది నాకు కూడా అని ఆగిపోయాడు. ఇంతవరకు చెప్పి మీరు స్టూడెంట్స్ని పూర్తి చేయండి రా ఈ సెంటెన్స్ అనాలి. అప్పుడు పిల్లలందరూ అంటారు, ఎంత బాగుండేది నాకు కూడా అమెరికాలో అన్నయ్య ఉండి సైకిల్ పంపిస్తే అంటారు. కాదురా, ఎంత బాగుండేది నాకు కూడా తొందరగా వయసు వచ్చి అమెరికాకి వెళ్ళిపోయి మా తమ్ముడికో సైకిల్ పంపిస్తే అని చెప్పాలి. ఇలాంటి స్టోరీస్ చెప్పామనుకోండి, పిల్లలు అన్నదమ్ముల మధ్య ఆప్యాయత, ప్రేమ, ఇదేగా నైతిక విలువలు అంటే. అంతకుముందు కూడా చెప్పా, తల్లికి గోరింటాకు పెట్టండి, తండ్రికి గోళ్ళు తీయండి, వీలైనంతవరకు అబద్ధాలు చెప్పకండి, నిజాలే చెప్పండి. ఇవన్నీ నైతిక విలువలు స్టోరీస్లో చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరొక కాల్ వస్తుంది. హలో హలో, చెప్పండి సార్. చెప్పండి. మేము నల్గొండ జిల్లా కట్టంగూరు మండల్ సార్. చెప్పండి సార్. ఇంతకుముందు సార్ డయరీ ఆఫ్ టాకింగ్ అన్నాడు కదా సార్. అవునండి. అది అంటే పిల్లల్ని ఎక్కువగా మాట్లాడించొద్దు అన్నారు. అవునండి.
అవును సార్, మరి ఇప్పుడు మన రాజు విద్యా మిషన్ లక్ష్యాలలో ఆ. పిల్లలతో ఎక్కువగా ఇంటరాక్ట్ కావాలి కదా సార్. ఇంటరాక్షన్ వేరండి, మాట్లాడటం వేరండి. అదే సార్, మాట్లాడడం అంటే మాట్లాడటం అంటే సినిమా స్టోరీస్ చెప్పడం. ఆ, ఈరోజు మీ ఇంట్లో ఏం జరిగింది, అమ్మా నాన్న కొట్టుకున్నారా, ఎవరు గెలిచారని మాట్లాడడం, ఇవంతా చెత్త కబుర్లు అండి. దీన్నే డైరీ ఆఫ్ టాకింగ్ అంటే. ఒక నిమిషం వినండి, నేను చెప్పేది వినండి. మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే మనం అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి, మీరే ఊరు వెళ్తున్నారు అని. వాడు అడిగే ప్రశ్న ఏంటి, మీరే ఊరు వెళ్తున్నారు. ఎందుకు ఈ రెండు ప్రశ్నలు? నా బుర్రలో చాలా చెత్త ఉంది, ఇదంతా నీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, నీ బుర్రలో ఎంత చెత్త ఉందో చెప్పు, అది నా బుర్ర